నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ఈ రోజు ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్కి సంబంధించి అసలు ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, అసలు దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా మనం కన్సిడర్ చేస్తూ ముందుకెళ్ళాలి, ఇవన్నీ మనం ఈరోజు మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారిని అడిగి తెలుసుకుందాం. మరి చెల్లా వాసు గారు ఈరోజు వచ్చారు కాబట్టి చెల్లా వాసు గారితో మాట్లాడదాం. నమస్కారం వాసు గారు. వాసు గారు రైట్. వాసు గారు, మరి మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం ఈరోజు. ఒక అంశం అది. దాంతోపాటు మీరు మనీ టాక్స్లో అసలు మనీని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుంది అనే వాటిలో ఒక మంచి టిప్ కూడా తెలియజేయండి. డెఫినెట్గా అండి. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు అయితే దానికి కొంచెం డీప్ కాన్సెప్ట్కి వెళ్ళి దాన్ని అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అసలు అవసరం ఏంటి? మనం ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఉంచుకోవచ్చు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంచుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ వాటిలో కూడా డబ్బులు ఉంచుకోవచ్చు, రైట్? అయినా కానీ ఎక్కువ మంది ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ అని ఎందుకు అంటున్నారు అనేది మనం ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో దానిలో ఇంకా డీప్గా కూడా తెలుసుకుందాం అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా, ఓకే? మనం జనరల్గా చూసుకుంటే కనుక ఒక 2 years బ్యాక్ ఒక 3 years బ్యాక్ వెళ్తే అప్పుడు మనకి అయ్యే ఖర్చులకి ఇప్పుడు ప్రజెంట్ అయ్యే ఖర్చులకి చాలా తేడా ఉంది. ఎస్ ఆర్ నో? సో ఒక బియ్యం చూసుకోండి, మిల్క్ ప్యాకెట్ చూసుకోండి, ఇంకా వేరే ఏది నార్మల్ గ్రాసరీస్ దగ్గర నుంచి కార్స్ ఆర్ బైక్స్ ఆర్ మొబైల్స్ ఆర్ వాట్ ఎవర్ మనం కన్సిడర్ చేస్తే ప్రతిదీ కూడా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ స్కూల్ ఫీజులు కానీ, ఈవెన్ జియో ఇంటర్నెట్, ఎయిర్టెల్ ఇంటర్నెట్ రిలేటెడ్ కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఈవెన్ మనం ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఫెస్టివల్ రిలేటెడ్ కూడా ఖర్చులని బాగా పెరిగిపోతున్నాయి. సో మనం ఇవన్నీ చూస్తే కనుక ఏమనుకుంటున్నామంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం అన్నట్టు మనం ఫీల్ అవుతాం. బట్ యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ఖర్చు కాదు మనం చేస్తుంది, మన మనీ అనేది వీకర్ అవుతుంది. సో మనం ఇప్పుడు సంపాదించే డబ్బులు అనేవి వీకర్ అయిపోతూ ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. సో మనకి ఖర్చులు పెరిగే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మనకి ఆటోమేటిక్గా మనీ అనేది మిగలదు, ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయలేకపోతున్నాం. సో దీనిలో ఈవెన్ సేవింగ్స్ చేసే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కేటగిరీ ఏంటంటే లోన్స్ అండ్ ఈఎంఐస్కి వెళ్ళిపోయి ఖర్చులు పెట్టుకునే కేటగిరీ. సో సంపాదనకు ముందే ఖర్చులు పెట్టేసుకుంటారు మొత్తం. ఆ కేటగిరీ పక్కన పెట్టేస్తే ఈరోజు అసలు సేవింగ్స్ చేసేవాళ్ళు, శాలరీ రాగానే ఒక 20% or 30% సేవ్ చేసేవాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మనం చూద్దాం. సో జనరల్గా మనం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అంటారు తెలుగులో. సో దీని గురించి మాట్లాడుకుంటే కనుక ఇట్స్ లైక్ సైలెంట్, ఒక దొంగ టైప్లో అన్నమాట, సైలెంట్ రాబర్. సో ఈ సైలెంట్ రాబర్ మూలంగా మనం ఏమిటంటే అంత బాగానే ఉందని అనుకుంటాం, బట్ సైలెంట్గా మన డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి మీకు, అప్పుడు ఖర్చులు సేమ్ ఏదైతే ఇల్లు రన్ అవ్వాలో ఆ ఇంటికి అయ్యే ఖర్చులు ఒక 30,000 40,000 ఉంటాయి. ఈ ఇయర్ అది 42,000 45,000 అవుతుంది. సో లాస్ట్ ఇయర్ మనం ఒక 10,000 or 15,000 సేవ్ చేయగలిగితే ఈ ఇయర్ మనం 8,000 or 7,000కి వచ్చేస్తాం. ఎందుకంటే మనకి ఖర్చులు పెరిగినాయి, అది ఇంటి రెంట్ అయినా, స్కూల్ ఫీజెస్ అయినా, గ్రాసరీస్ అయినా, ఏదైనా కానీ. సో ఇలా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ అనేవి మనం చేసుకోలేం. సో అండ్ ఇది రిటైర్మెంట్ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి అంటే ఆల్రెడీ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ప్రాబ్లం లేదు, బట్ కొంతమంది ఏంటంటే రిటైర్ అయిపోతారు, అయిపోయిన తర్వాత సమ్ అమౌంట్ తోటి ఉంటారు. వీళ్ళ సెగ్మెంట్ ఇంకా చాలా భయంకరం అనమాట. ఎందుకంటే ఒక 10 years బ్యాక్, ఇప్పుడు 2025 రన్ అవుతుంది కాబట్టి అయిపోయింది. సో ఒక 10 years బ్యాక్ 2050లో ఎవరైనా రిటైర్ అయ్యారనుకోండి, రిటైర్ అయిన టైంకి ఒక 30-40 లక్షలు వచ్చినాయి. వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు. సో అప్పుడు దానికి ఒక 30,000 ఎంతో వస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అదే అమౌంట్ 30,000 వస్తుంది, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్, ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ అలా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సో సేమ్ వస్తుంది. కానీ ఖర్చులు అనేవి 45,000 అయినాయి. సో ఇది వరకు 30,000 సరిపోయేది, ఒక 10 ఏళ్ళ తర్వాత 30,000 చాలదు, 45,000 అవుతుంది. సో దీని ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ చేయలేకపోతే మనం ట్రబుల్లో పడతాం. అది ఇంకొక 10 years 20 yearsకి వెళ్ళిపోయిందని అనుకోండి, ఇంకొక 10 years. సో ఇప్పుడు ఆల్రెడీ అయింది రిటైర్మెంట్ అయ్యి, ఇంకో 10 yearsకి వెళ్తే ఇది 60,000 అవుతుంది. ఇంకో 10 yearsకి వెళ్తే అది మేబీ 70,000 80,000 అవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్రాపర్గా సేవింగ్ చేసినా కానీ మనం అనుకున్న అవసరాలు అనేవి తీరకపోవచ్చు.
దీనికి ఏంటంటే ఓన్లీ వన్ ఆల్టర్నేట్, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అందుకనే మనకి మన మనీ టాక్స్లో కానీ ఈ 11:30 షోస్లో మన స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇంకా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ వ్యూవర్స్ అందరికీ ఒక ఐడియా వచ్చినట్టుంది. బీఆర్కే న్యూస్ అయితే కనుక దీని రిలేటెడ్ చాలా హార్డ్ వర్క్ పెడుతున్నారు అండ్ ఈ రిలేటెడ్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఈ ఇన్ఫ్లేషన్ ప్రతిదానికి కూడా మనం చూసుకోవాలి. సో స్కూల్స్ రిలేటెడ్, లేదంటే స్కూల్ ఫీజు రిలేటెడ్ ఆర్ కాలేజ్ ఫీజెస్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది వన్ థింగ్. అంటే ద్రవ్యోల్బణం ఖర్చులు ఎంత పెరుగుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్, అండ్ మన గ్రాసరీస్కి వీటికి ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది అనేది రెండో కాన్సెప్ట్. అండ్ ఇంకా మూడవది మనం చూసుకుంటే నార్మల్ మొబైల్స్ కానీ లేదంటే వేరే రీఛార్జెస్ కానీ సర్వీసెస్ సెక్టార్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మనం చూసుకోకపోతే కనుక మనం ట్రబుల్లో పడతాం. సో ఇంకా ఎగ్జాంపుల్ అంటే ఒక 100 రూపాయలు లాస్ట్ ఇయర్ అయింది, ఈ ఇయర్ 100 రూపాయలు అవ్వదు, 110 అవుతుంది, లేదంటే 106 అవుతుంది. మనం 6% ఇన్ఫ్లేషన్ లెక్కన చూసుకుంటే ఓకే. అండ్ ఇక్కడ ఒక ఇంకో ఫ్యాక్టర్ చెప్దామని అనుకుంటున్నా, అదేంటంటే గవర్నమెంట్లు కూడా ఇన్ఫ్లేషన్ని డిక్లేర్ చేస్తాయి. సో ఎవ్రీ ఇయర్ 4% ఉందని, 5% ఉందని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ డేటా అనే దాని మీద మనం ఒక 3% 4% ఎక్స్ట్రా వేసుకుని మనం ఇన్ఫ్లేషన్ అంత ఉందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ చూపించిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ అన్ని కూడా చాలా ఎక్కువ చేయాలి. అందుకని చెప్పి గవర్నమెంట్స్ జనరల్గా తక్కువ చూపిస్తూ ఉంటాయి. ఇది ఆ గూగుల్లో మీరు వెతికి లేదంటే నార్మల్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని చెప్పి మీరు వెళ్ళకూడదు. యూజువల్గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ పీపుల్ థింక్ ఏంటంటే, ఆలోచించేది ఏంటంటే నా మనీ బ్యాంకులో సేఫ్ అని అనుకుంటారు, బట్ బ్యాంకులో అది సేఫ్ కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో 10 lakhs పెట్టారు అండ్ దాని మీద మీకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది, 6% ఓకే, ఆర్ 7% ఇంట్రెస్ట్ వస్తుందని అనుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది 7% ఆర్ 8% ఉంటే కనుక, ఎగ్జాంపుల్ బ్యాంక్లో 6% వస్తుంది బట్ ఇన్ఫ్లేషన్ 7% ఉంటే కనుక మీ మనీ అనేది మీకు ఇంట్రెస్ట్ వస్తున్నా కానీ డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. సో మీరు ఇక్కడ ఏమనుకుంటారు, నాకు ఒక 20,000 30,000 వడ్డీ వస్తుంది అన్నట్టు మీరు అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఒక 2,000 3,000 లూజ్ అవుతున్నారు ప్రతి ఇయర్ కూడా, ఎందుకంటే మనకి ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి. సో అలాగే మరి కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక మీ సేవింగ్స్ అనేవి మొత్తం పోతాయి అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాలి. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది చాలా సైలెంట్గా వెళ్తుంది. నో ఎస్ఎంఎస్, నో అలర్ట్, నో వార్నింగ్. జనరల్గా ఏంటంటే మనం అనుకుంటాం లైక్ ట్యాక్సెస్ అయ్యి అయితే కనుక డిస్కస్ చేస్తాం, గవర్నమెంట్ 30% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది, 20% ట్యాక్స్ ఇంపోజ్ చేసిందని. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ మనం గొడవ పడడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇది మొత్తం సైలెంట్గా జరిగిపోయే మ్యాటర్ ఓకే. సో మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక 6-7% ఉంటే కనుక మన రిటర్న్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మన వాల్యూ అనేది ఓవర్ ద టైం పోతుంది. అంటే ఒక 10 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఒక 3-4 yearsకి 9 lakh అవుతుంది, దాని తర్వాత 4-5 yearsకి అది 8 lakh అవుతుంది, దాని తర్వాత ఇంకా అలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఒక 10-year పీరియడ్ చూసుకుంటే మనం 10 lakhs వాల్యూ అనేది ఒక 5 lakhs ఎంత ఉంటుంది అప్పుడున్న ఖర్చులను బట్టి. సో యాక్చువల్గా మనకు 10 లక్షలు కనిపిస్తుంది బట్ 10 లక్షలతో మనం కొనలేం ఓకే. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ మనం చూసుకుంటే, అంటే ఈ ద్రవ్యోల్బణం ఎడ్యుకేషన్ రిలేటెడ్ చూసుకుంటే యూజువల్గా 8% to 10% ఉంది. అంటే మీరు ఒక 10 years బ్యాక్ కాలేజ్ ఫీజు ఒక 5 లక్షలు కడితే అయిపోయేది, ఇప్పుడు మీరు 8 నుంచి 9 లక్షలు లేదంటే 10 లక్షలు కట్టాలి. సో మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సేవ్ చేస్తుంటే కనుక ఈ కన్సిడర్ చేసి మీరు సేవ్ చేయాలి. ఇప్పుడు 5 లక్షలు ఖర్చు అవుతుంది కదా అని మీరు 5 లక్షలు సేవ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఖర్చు 10 లక్షలు ఉంటుంది. సో మళ్ళీ 5 లక్షల గురించి లోన్ తీసుకోవాలి. సో ఇది ఒక ప్రాబ్లం. అదే మెడికల్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కూడా అది కూడా 10 to 12% ఉంది. సో ఒక హార్ట్ సర్జరీ కానీ లేదంటే ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే, ఈవెన్ మెడిసిన్ కొనాలని అనుకున్నా ఇది వరకు ఒక 1000 రూపాయలు అయిపోయేది, ఇప్పుడు 1,500 రూపాయలు అవుతుంది. సో మీరు దానికి ప్రిపేర్ అయ్యి సేవింగ్స్ అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఎస్పెషల్లీ మీరు రిటైర్డ్ అవ్వాలని అనుకుంటే కనుక ఆ రిటైర్మెంట్ నెంబరు ఎంత ఉంది, ఎంత ఉండాలి అనేది ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండోది, ఎక్కడ ఆ మనీ అనేది ఉంచుతున్నారు. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచితే కనుక మీకు మనీ అనేది 3% ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ దాకా వెళ్తే కనుక 6%, 7% అలా ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా వెళ్తే కనుక 10%, 12%, సమ్టైమ్స్ 15% కూడా రావచ్చు.
సో ఇక్కడ మీరు ఇన్ఫ్లేషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆ రిటర్న్ అనేది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉంటాయి, అవి కూడా 6-7% ఆర్ 8% దాకా రిటర్న్ రావచ్చు. అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏంటంటే అందరూ అనుకుంటారు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు కదా అన్నట్టు అనుకుంటారు. బట్ మెజారిటీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చూసుకుంటే 4% నుంచి 8% మధ్యలో మీకు రిటర్న్స్ వస్తాయి. సో దీనికి ట్యాక్స్ సేవింగ్స్ అని ఇంకా వేరే అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ మనీ అనేది ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ అవుతూ గ్రో అవ్వలేకపోతే మీ వెల్త్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో 10 లక్షలు ఒక 5 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇప్పుడు కూడా 10 లక్షలు అంతే ఉన్నట్టు మీరు సేవ్ చేసినా కానీ. సో సేవింగ్స్ ఇక్కడ ప్రాబ్లం కాదు, మీరు దాన్ని ఎలా సేవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో 30,000 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 5 ఏళ్ళ తర్వాత 40,000 అవ్వచ్చు, 45,000 అవ్వచ్చు. మీరు దానికి ప్రిపేర్ అయ్యి లేదు అంటే కనుక సఫర్ అవుతారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఈ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది లేదు, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేదు, లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేదు. సో మనం రియల్ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటికి మనం ట్రైన్ అయ్యి లేము. సో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే కనుక మీకు ఈ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో దట్ మీరు దాన్ని బట్టి మీరు ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో సేవ్ చేస్తే నా డబ్బులు ఉన్నాయి, లేదంటే ఆల్టర్నేట్ మ్యూచువల్ ఫండ్స్కి కానీ స్టాక్ మార్కెట్కి కానీ వెళ్తే నాకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ నా డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉంది, ఈ టైప్లో అని అనుకుంటారు. మీరు ఈవెన్ సేవ్ చేసినా కానీ బ్యాంక్ అకౌంట్లో కూడా ఇన్ఫ్లేషన్ మూలంగా డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఓకే, సో మీరు రెండు కూడా ప్రాపర్గా చూసుకుని ఎంత మనీ బ్యాంకులో ఉండాలి, సేవింగ్స్ అకౌంట్లో ఎంత ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత ఉండాలి, ఎంత మనీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లో ఉండాలి, ఎంత మనీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, ఎంత మనీ స్టాక్ మార్కెట్లో ఉండాలి అనేది మీ దగ్గర ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. లేదు అంటే కనుక మీరు డబ్బులు పోవడం అనేది కామన్, అదే ఇన్ఫ్లేషన్ ద్వారా డబ్బులు కోల్పోతున్నారా లేదంటే రిస్క్ మూలంగా డబ్బులు కోల్పోతున్నారా అనేది ఒకటే మ్యాటర్ ఉంటుంది. బట్ మోర్ ఆర్ లైక్ రెండు చోట్ల కూడా డబ్బులు కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని రిలేటెడ్ నేను ఒక 3 రూల్స్ చెప్దామని అనుకున్నా, 3 to 4 రూల్స్. సో దీన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే కనుక ఈ ఇన్ఫ్లేషన్ నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, రూల్ నెంబర్ 1, యువర్ మనీ మస్ట్ గ్రో ఫాస్టర్ దెన్ ఇన్ఫ్లేషన్. రూల్ నెంబర్ 1, మీ మనీ అనేది మీ ఇన్ఫ్లేషన్ కంటే, జనరల్గా ఉండే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ గ్రో అవుతూ ఉండాలి. సో దీనికి సేవింగ్స్ ఎలోన్ నాట్ ఎనఫ్, దానికి అసలు చాలదు. అండ్ మీ మనీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ అనదర్ ఆప్షన్ స్టాక్ మార్కెట్, థర్డ్ రియల్ ఎస్టేట్, 4 బిజినెసెస్. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మీ మనీ అనేది ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెక్యులేట్ చేసి లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి వెళ్ళి ఈ టైప్లో కాకుండా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో షార్ట్ టర్మ్లో మీకు మళ్ళీ ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేరు, క్యాపిటల్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్కి కూడా వెరీ గుడ్ స్కోప్ ఉంది. చాలా వరకు మనం చూసుకుంటే లాస్ట్ 10, 20, 30 ఇయర్స్ డేటా ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ అనేది 12%, 10% ఇలా రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ ఏంటంటే మీకు ప్రైమ్ లొకేషన్ తెలియాలి, రైట్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. సో ఇక్కడ మీరు ఊరు చివరికి వెళ్ళిపోయి ఏదైనా ప్లాట్స్ కొనుక్కుంటే మేబీ అంత గ్రో అవ్వకపోవచ్చు. లేదంటే ఇలాంటి అమరావతి కానీ మన ఫ్యూచర్ సిటీ కానీ ఇలాంటివి మీరు స్పెక్యులేషన్ మీద వెళ్ళారు, ఆ టైంలో భూమి ఉన్నప్పుడు మీరు ఎక్కువ రేటుకు కొన్నారు, దాని తర్వాత భూమి పోయిందని అంటే మళ్ళీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వాలి. సో ఇది వన్ థింగ్. ఇంకొకటి గోల్డ్ రిలేటెడ్ మీరు చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్, ఈవెన్ కాపర్ కూడా లాస్ట్ 1 ఇయర్లో చాలా గుడ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి లేదంటే 20 ఇయర్స్ బ్యాక్ నుంచి గోల్డ్ రిలేటెడ్ చూసుకుంటే అంత పెద్దగా రిటర్న్స్ లేవు, 10% ఆర్ 11% అరౌండ్ ఉన్నాయి. బట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందంటే ఎస్, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఆ లాంగర్ పీరియడ్ మీరు ఉంటే కనుక లాంగర్లో మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ చూసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి 1 ఇయర్ బ్యాక్ గోల్డ్ నుంచి విత్డ్రా చేస్తే పెద్ద రిటర్న్స్ లేవు. బట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు అలాగే ఉంచారు అని అంటే కనుక ఇప్పుడు దాని రిలేటెడ్ బెటర్ రిటర్న్స్ అనేది చూడొచ్చు, గోల్డ్ రిలేటెడ్ కానీ సిల్వర్ రిలేటెడ్ కానీ కాపర్ రిలేటెడ్ కానీ. సో సేమ్ అప్లికేబుల్ టు రియల్ ఎస్టేట్ ఆల్సో. రియల్ ఎస్టేట్లో కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చాలా గ్రో అయినాయి.
సూపర్గా రిటర్న్స్ అనేవి ఇచ్చినాయి. బట్ మీరు ఇప్పుడు కొని నెక్స్ట్ ఇయర్ అమ్మేద్దామని అంటే కనుక అది వర్కౌట్ అవుతుంది. సేమ్ అప్లికేబుల్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఆల్సో. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా మీరు చూసుకోవాల్సింది పీరియడ్ ఆఫ్ ఎంత పీరియడ్ మీరు మనీ అనేది ఉంచవచ్చు అని. సో షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. షార్ట్ టర్మ్లో కొన్నిసార్లు డబ్బులు పోయినట్టు కనిపిస్తే, ఉన్నట్టు కనిపిస్తే, బట్ మీరు ఉంచుకుంటే మాత్రమే, అమ్మకుండా మెయింటైన్ చేయగలిగితే మాత్రమే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ద రూల్ నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నాను, మీ మనీ అనేది ఇన్ఫ్లేషన్ కంటే గ్రో అవ్వాలి. ఇన్ఫ్లేషన్ 7% ఉంటే మీకు వచ్చే రిటర్న్స్ 10%, 12%, 15% ఉంటే మీ మనీ అనేది గ్రో అవుతున్నట్టు. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ గోల్స్ అనేవి మీరు పెట్టుకోవాలి. సో ఈ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, నేను ప్రతిదీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెడతా, మ్యూచువల్ ఫండ్స్లో పెడతానంటే వర్కౌట్ అవ్వదు. మీరు ఏదైతే గోల్ ఉందో గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇక్కడ సేఫ్టీ ఫస్ట్. ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం అనేది దీని గోల్ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేటట్టు ఉండాలి. సో ఇది ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేది. అలాంటి వాటిలో ఉంచడం ఎమర్జెన్సీ ఫండ్కి బెస్ట్. నెక్స్ట్, షార్ట్ టర్మ్ గోల్స్ కూడా మీరు ఇలాంటి వాటిలోకి వెళ్ళకూడదు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్, ఒక 2-3 ఇయర్స్లో మీ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి, ఓ 2 లక్షలు ఉంటుంది, లేదంటే 3 లక్షలు ఉంటుంది. లేదంటే ఒక కార్ కొనాలని అనుకున్నారు, ఒక 2.5 ఇయర్స్ ఆర్ 1 ఇయర్లో కార్ కొనాలనుకుంటున్నారు. దీనికి కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇక్కడ ఏంటంటే మనకి ఫండ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవాల్సింది అది విత్డ్రా చేయగలిగే కేపబిలిటీ ఉంటుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇలాంటివి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకున్న ప్రాబ్లం లేదు. బట్ లాంగర్ గోల్స్ ఉంటాయి, లైక్ రిటైర్మెంట్ కానీ, మీ పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి 10 ఏళ్ళ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, ఇలాంటివన్నీ లాంగర్ టర్మ్ గోల్స్. ఇలాంటి వాటికి మీరు డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే అసెట్స్లోనే పెట్టాలి. సో రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, బిజినెసెస్, ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే అసెట్స్లోకి వస్తాయి. ఈవెన్ ఐపీఓ షేర్స్, ప్రీ ఐపీఓ, ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. నెక్స్ట్, మూడోది ఏంటంటే, ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, బట్ ఇంపార్టెంట్ థింగ్, స్టార్ట్ ఎర్లీ. ఆర్ ఒకటి స్టార్ట్ ఎర్లీ, లేదంటే ఎక్కువ అమౌంట్ తోటి లేటర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా గోల్కి మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు ఆ వెల్త్ క్రియేషన్ అనేది చాలా తక్కువ అమౌంట్తో అయిపోతుంది. సో చాలామంది ఏంటంటే, నా రిటైర్మెంట్ ఒక 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత కదా, నేను 50 ఏళ్ళు వచ్చిన తర్వాత చూసుకుంటా, నాకు 50 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. బట్ ఆ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ వచ్చేటప్పటికి 2 to 3 టైమ్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్, మీరు 40 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక రకమైన, మీకు ఎగ్జాంపుల్ ఒక 1 crore వచ్చిందని అనుకోండి, 50 సంవత్సరాలకి మీరు స్టార్ట్ చేస్తే ఓన్లీ 50 లక్షలే వస్తుంది. అదే మీరు 30 ఇయర్స్కి స్టార్ట్ చేశారు రిటైర్మెంట్ గోల్ రిలేటెడ్ అంటే కనుక ఇన్వెస్ట్మెంట్, మేబీ అది 4-5 crore కూడా అవ్వచ్చు తక్కువ అమౌంట్ తోటి. సో ఇలా రావాలి అంటే మీరు ఎక్కువ టైం అనేది ఇవ్వాలి, దాని రిలేటెడ్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలి. నాలుగోది ఏంటంటే, ఇంక్రీజ్ ఇన్కమ్ అలాంగ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎయిదర్ ఒకదాని మీద ఎక్కువ మంది ఫోకస్ ఉంటుంది, ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మీదకి వెళ్ళిపోతారు, లేదంటే ఓన్లీ ఎర్నింగ్ మీదకి వెళ్ళిపోతారు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే చాలు అనేది ఒక కైండ్ ఆఫ్ ఎ కేటగిరీ ఉంటారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే చాలు అని ఇంకొక కైండ్ ఆఫ్ ఎ కేటగిరీ ఉంటారు. సో మీ ఇన్కమ్ గ్రో అవ్వాలి, దాంతోపాటు పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి. ఎగ్జాంపుల్, మీకు ఒక 20,000 శాలరీ వస్తున్నప్పుడు మీరు 20% అంటే 4,000 ఇన్వెస్ట్ చేయగలిగితే, ₹1,00,000 శాలరీ వస్తున్నప్పుడు మీరు 20% అంటే 20,000 మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. సో ఈ పర్సంటేజెస్ మీరు కరెక్ట్గా చేయట్లేదు అని అంటే కనుక మీ తర్వాత ఫ్యూచర్ అనేది కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని రిలేటెడ్ ఇన్కమ్ పెంచుకోవడానికి మీరు స్కిల్స్ పెంచుకోవడం, లేదంటే ఏదైనా సైడ్ ఇన్కమ్, పార్ట్ టైం ఆర్ ఓవర్ టైం ఏదైనా చేసినా ప్రాబ్లం లేదు. బట్ మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉండేటట్లు చూసుకోండి, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా. సో ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, మీ కంపెనీలో ఎవ్రీ ఇయర్ ఓ 3% హైక్ ఇస్తున్నారు, లేదంటే 5% హైక్ ఇస్తున్నారు అంటే మీ ఇన్కమ్ అనేది ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. సో మీ హైక్ అనేది 7% కంటే పైన ఉండాలి. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ చూసుకుంటే 7 to 10% ఎవ్రీ ఇయర్ హైక్ ఉండాలి. హైక్ లేకపోతుంటే మీరు దాని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా స్కిల్స్ పెంచుకుని సేమ్ కంపెనీలో బాగా వర్క్ చేయడమా, లేదంటే ఏమైనా కంపెనీ చేంజ్ అయ్యి ఇన్కమ్ పెంచుకోవడమా, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి అప్పుడు ఇలాంటివి చాలా ఇంకా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది.
సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి మీరు వాడే జనరల్గా వెపన్స్ అని అనుకోవచ్చు. సో ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక మనం ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరగడం అనేది ఒకటి అని అనుకుంటే, రెండోది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ ఇయర్ బైక్ నడుపుతున్నారు. సో బైక్ నడిపితే మీకు అయ్యే పెట్రోల్ ఖర్చు ఎంత ఉంటుంది? హార్డ్లీ 1000 రూపాయలు 1500 రూపాయలు ఉంటుంది. బట్ ఇయర్ మీరు కార్ కొన్నారు. ఇది ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. సో కార్ కొంటే కనుక కార్ రిలేటెడ్ ఒక 3000-4000 రూపాయలు మీకు పెట్రోల్ అనేది అవుతుంది. సో దీనికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారా లేదా అనేది ఒకటినే. అండ్ పిల్లల స్కూల్ ఫీజులు చూసుకున్నా కానీ మీరు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే మేబీ ఒక 50,000-60,000లో ఒక 1 ఇయర్ కంప్లీట్ అయ్యేది. మీరు ఏమైనా ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేపిస్తే మేబీ 1 lakh to 1.5 lakh స్కూల్ ఫీజు పే చేయాల్సి రావచ్చు. ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇంకా హౌస్ రిలేటెడ్ చూసుకుంటే ఒక 20,000-30,000 రెంట్ కట్టి ఉండే దగ్గర మీరు ఎక్కువ రెంట్ ఉండేదానికి వెళ్ళిపోయారు. లైక్ 40,000-50,000 రెంట్ ఉండేదానికి వెళ్ళారు. లేదంటే ఒక హౌస్ కొనుక్కుని ఆ హౌస్ లోన్ ఈఎంఐ కడుతున్నారు. ఒక 70,000 ఈఎంఐ ఉంది, లేదంటే ఒక 30,000-50,000 ఈఎంఐ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ మీకు ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ మ్యారేజ్ అయింది. అప్పుడు మీరు లైక్ ఓన్లీ 2 people కపుల్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఒక కిడ్ జాయిన్ అయ్యాడు. సో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ పిల్లలు జాయిన్ అయితే కనుక ముగ్గురికి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ పెరిగింది. ఇంకొక కిడ్ యాడ్ అయితే నలుగురికి మీకు ఖర్చులనే ఉంటాయి అండ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది. సో మీరు ప్రతిసారి కూడా మీ లైఫ్లో పీపుల్ యాడ్ అయినా లేదు అంటే కనుక ఏదైనా థింగ్స్ యాడ్ అయినా, కార్ కానీ లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయినా మీకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని రిలేటెడ్ మీ ఇన్కమ్ పెరగకపోతే కనుక మీరు మళ్ళీ సేవింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి టేకిన్ కేర్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే కనుక ఈ ఇన్ఫ్లేషన్ అనేది మిమ్మల్ని పనిష్ చేస్తుంది. సో దీనికి మీరేం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే క్యాలిక్యులేట్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. యాజ్ ఆఫ్ నో మీ ఖర్చులు ఎంత ఉన్నాయి ఎవ్రీ మంత్, అండ్ ఎజ్యూమ్ ఈ ఖర్చులు అనేవి నెక్స్ట్ 10 yearsలో డబుల్ అయితే కనుక మీరు దీన్ని బేర్ చేయగలరా లేదా. సో ఈ ఖర్చులు అనేవి ఇప్పుడు ఎంతైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మీకు నెలకి ఖర్చులు 30,000 ఉన్నాయి. ఇంకొక 10 yearsలో కానీ ఒక 7 yearsలో కానీ అది 60,000 అయితే కనుక మీరు దీన్ని బేర్ చేయాలంటే ఏం చేయాలి? ఒకటి, మీ ఇన్కమ్ పెరగాలి. రెండోది, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మీకు కొంత పార్షియల్ ఆర్ పాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటే కనుక కొంత దాని మీదకి వెళ్తుంది కాబట్టి మీరు సర్వైవ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ ఒకటే పెరుగుతుంది, మీ ఇన్కమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరగట్లేదు అని అంటే కనుక మీకు అగైన్ ఖర్చులకు తగ్గ మీరు మెయింటైన్ చేయలేరు. దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి ఒక గోల్డెన్ రూల్ మీకు చెప్తాను. ఇది మీరు కేర్ఫుల్గా చూసుకుంటే కనుక మీరు డెఫినెట్గా విన్ అవ్వచ్చు. అదేంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మీరు ఈఎంఐలకి కట్టే ముందు, లేదంటే రెంట్కి, లేదంటే పిల్లల ఎక్స్పెన్సెస్కి, లేదంటే గ్రాసరీస్కి, వీటన్నిటికి మీరు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసే ముందు మీకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీకు ఎస్ఐపిస్ ఉన్నా ఎస్ఐపిస్ రిలేటెడ్, లేదంటే రికరింగ్ డిపాజిట్స్ ఉంటే రికరింగ్ డిపాజిట్స్ రిలేటెడ్, లేదంటే వేరే ఏదైనా ఉంటే ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఈఎంఐ ఎంత సీరియస్గా మీరు డబ్బులు ఉంచుకుని కట్ అయ్యేటట్టు చూసుకుంటారో, ద సేమ్ వే ఎస్ఐపిస్ ఆర్ రికరింగ్ డిపాజిట్ ఆర్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కూడా సేమ్ సీరియస్నెస్ మీరు చూపిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అవుతాయి. లేదు అంటే అగైన్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. ఓకే, సో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఆబ్వియస్లీ మీరు అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మీరు అచీవ్ అవ్వచ్చు. సో సేవింగ్స్ అనేది మీ మనీని ప్రొటెక్ట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఓన్లీ సేవింగ్స్ మోడ్లో అయితే వెళ్ళొద్దు. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. మీరు దీన్ని పవర్ఫుల్గా ప్రిపేర్ అవ్వలేకపోతే కనుక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాలి. సో వర్క్ ఆన్ ఇట్, అండర్స్టాండ్ ఇవన్నీ కూడా. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి అసలు మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, అంటే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ని కూడా మనము ఇప్పటి నుంచి ఆలోచించి ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు వాసు గారు. ధన్యవాదాలు.
రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.